కొంతమంది వాళ్ళ తప్పులు బయట పడిపోతాయని చెప్పని మన బెదిరిస్తూ ఉంటారు. కానీ మనం అధైర్యపడకూడదు. తప్పు తప్పు ఎప్పుడు తప్పు నిప్పు లాంటిది. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా బయటకొస్తారు. ఇది నిజం మిత్రమా. కానీ వాళ్ళు బెదిరిస్తున్నారు కదని మనం బెదిరిపోతే మనకి ఎక్కడ విలువ ఉండదు, వాళ్ళకి విలువ ఉండదు. ఎప్పుడు కూడా ధైర్యంగా పోరాడాలి. పోరాడితే మాత్రమే విజయం అందవుతుంది. మనకి ఎంత ధైర్యంగా అయితే మనం ఉంటామో, ఎంతో మనోధైర్యంతో మనం ఉంటామో, మనకే విజయం అనేది మనం సాధించుకోగలుగుతాము. అంతేగాని పిరికిగా మనం భయపెడితే మన ఎప్పుడు భయపెడుతూనే ఉంటారు. కానీ తప్పు నిప్పు లాంటిది, ఖచ్చితంగా కాలుతుంది. కానీ తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా కూడా క్షమాపణ గుణం అనేది వాళ్ళకు ఉంటే, ఖచ్చితంగా నేను తప్పు చేశానని ఒప్పుకుంటే మాత్రమే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. అంతే తప్ప తప్పు చేసి నేను చేయలేదు అని చెప్పి చేసిన వాళ్ళని మనం ఇంకా ఏమీ మాట్లాడకూడదండి. ఖచ్చితంగా మనం మౌనంగా ఉంటేనే భగవంతుడు అనేవాడు వాళ్ళకి తగిన శిక్ష వేస్తాడు. ఎప్పుడు కూడా తప్పు చేసి ధైర్యంగా పోరాడద్దు. అది ఎప్పటికైనా నీ వెనకాల పాము లాంటిది, విషం కక్కుతుంది. కంగారు పడద్దు. అర్థమవుతుందా? తప్పు చేస్తే నీతిగా నిజాయితీగా ఒప్పుకోవాలి. లేదా తప్పు చేయని వాళ్ళు, నిజాయితీ పరుల మీద తప్పు చేసిన వాళ్ళు విరుచుకుపడుతున్నప్పుడు నిజాయితీగా ఉన్నవాళ్ళు మనం మౌనంగా ఉంటేనే చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, కానీ తప్పు చేశామని ఎవరూ చెప్పరు. మేము నీతి పరులమనే చెప్తారు. నిజం నిలకడ మీద బయటకు వస్తుంది మిత్రమా. తెలుసుకో. ఒక చిన్న మాట.